అందరికీ నమస్కారాలండి. నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుంటారని నేను ఆశిస్తున్నానండి. అందరికీ అడ్వాన్స్డ్గా దీపావళి శుభాకాంక్షలండి. అయితే ఈరోజు నాకు తెలిసిన నాలెడ్జ్ గూగుల్లో ఏదైతే ఏఐ హబ్ సెంటర్ పెడుతుందో విశాఖపట్నంలో, అది అంత ఆశాజనకమైన కంపెనీ కాదండి, సెంటర్ కాదండి. ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తానండి. అది తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నా నాలెడ్జ్ వరకు చెప్తున్నా. నేను ఎలక్ట్రికల్ తనకు పర్సనాన్ని. దానికి ఎన్నో మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందండి. అది ఏంటంటే అణువిద్యుత్తు కేంద్రం అణువిద్యుత్ కేంద్రం ఎంత డేంజర్ తెలుసు కదా మీకు. అంతకంటే ఇది ఒక రెట్లు ఎక్కువేనండి. ఎందుకంటే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి. అంత ఎక్కువ ట్రాన్స్మిషన్స్ కంటిన్యూగా డేటా కలెక్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని పంపించాలి. కంటిన్యూ 24 hours అది రన్లో ఉంటుంది. దానికి హీట్ సింక్స్ అని ఉంటాయి. హీట్ సింక్స్ అని ఉండి దానివల్ల దానికి హీటు వల్ల దానికి అంటే కూలింగ్ సిస్టమ్ అనేది కావాలండి. చిల్లర్స్ పెట్టాలి, నిరంతరం వాటర్ కావాలి, నిరంతరము స్వచ్ఛమైన వాటర్ కావాలండి, ఫ్రెష్ వాటర్ కావాలి. ఇంకా సాల్ట్ వాటర్ కాదు, సముద్ర వాటర్ కాదు. ఇంకా భూమిలో నీరంతా లాక్కుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే నీటి సమస్య విశాఖపట్నంలో చాలా ఎక్కువ ఉంది. సరే, డేటా సెంటర్ రావడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు దొరకవచ్చు కాక, అది కూడా అంటే ఏంటంటే 100 మంది చేసే జాబ్ ఒక ఆమె చేసేస్తుంది. అది సిస్టమ్ చేసేస్తుంది. అర్థం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇంకా అలాంటి సెంటర్లు ఎన్ని ఉద్యోగస్తులు మీకు తెలిసిందే. అది కూడా మన ఆంధ్రాకే వస్తుంది అనుకోకూడదండి. ఆంధ్రాకే రాసి పెట్టారు ఇస్తారని. ఎక్కడి నుంచైనా గూగుల్లో సెలెక్ట్ అవ్వచ్చు. దానివల్ల పక్క హోటల్ పెట్టుకున్న వాళ్ళు ఆలీలు ఇండైరెక్ట్గా కొంచెం డెవలప్, కొంతమంది అభివృద్ధి చెందొచ్చు, కాదనట్లేదు. కానీ ఎక్కువ లాసే ఉంది. అది డేటా సెంటర్ అండి. అది డేటా సెంటర్. అదే కంపెనీ హబ్ కాదు. ఎంత మెగావాట్లు విద్యుత్ అవసరమో తెలియదండి. విద్యుత్తు ఒక్క క్షణం కూడా దానికి ఆపడానికి అవసరం. దాని తర్వాత జనరేటర్స్ అవసరం ఉంటాయి. దాని పవర్ జనరేటర్స్, ఒక పవర్ లేకపోతే జనరేటర్స్, దానివల్ల ఎంత పొల్యూషన్స్, ఏసీ సిల్వర్ ఎంత పొల్యూషన్ అవుతుంది. ఇవన్నీ పర్యావరణానికి చాలా ఇబ్బంది అండి. విశాఖపట్నం టూరిజంగా డెవలప్ చేసుకోవచ్చండి నాకు తెలిసి. సింగపూర్ ఎలా డెవలప్ అయింది చెప్పండి. చేస్తూ మిగతా సాఫ్ట్వేర్ హబ్స్గా పెట్టుకోవాల్సింది. ఇంకెలాగా విశాఖపట్నం వైపు అందరూ చూస్తున్నారు జగన్ గారు అన్నట్టు. ఒక్కొక్క కంపెనీలు వస్తాయండి. ఎందుకంటే పూణే గిన్నె ఇవన్నీ హై కాస్ట్ పెరిగిపోయాయండి బాగా. ఇంత కొంత కొద్దిగా తక్కువగా ధరకి దొరుకుతుంది విశాఖపట్నమే. అందరూ ఆటోమేటిక్ వస్తారు. మనం దానికి ఇబ్బంది పడక్కర్లేదు, ఏ ప్రభుత్వం ఉన్నాయి. మరి ఇవన్నీ ఏదో